వెల్కమ్ టు శివ హెల్త్ కేర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో అసలు మనకి హోల్ బాడీకి స్కాన్ అనేది ఉంటదా లేదా? ఆ స్కాన్ చేయడం వల్ల మనకి మన బాడీలో ఉన్న అన్ని వ్యాధులు కూడా మనం నిర్ధారించుకోవచ్చా లేదా అనేది నేను క్లియర్‌గా చెప్తాను. అండ్ మన ఛానల్‌లో ఈ వీడియోస్ ఎలా ఉంటది అంటే ఇన్ఫర్మేషన్ అనేది అంటే మిత్స్ అండ్ ఫ్యాక్ట్ అసలు వాస్తవం ఏంటి? అపోహలేంటి? అంటే మనం చాలామంది ఇప్పుడు చాలా చూసి అవి తినకూడదు, ఇవి తినకూడదు అండ్ ఈ టెస్టులు చేయించుకోవాలి అట్లా అని చెప్పి చాలా అపోహల్లో ఉంటున్నాము. అంటే నిజానికి అసలేం చేయాలి అనేది చేయకుండా, సో, మనం రాంగ్ వేలో తీసుకొని అసల మిత్స్ అనేవి ఎక్కువగా మనం అంటే అపోహల్లోనే ఎక్కువగా ఉంటున్నాం. సో, అలాంటి అపోహల నుంచి బయటికి తీసుకురావడానికే నా ఛానెల్ అనేది పెట్టింది. సో, అలాంటి ఇన్ఫర్మేషన్ మీకు మెడికల్ ఇన్‌సైట్స్ యొక్క మిత్స్ అనేవి తెలుసుకోవడానికి నా ఛానెల్ ఇన్ఫర్మేషన్‌గా ఉంటుంది. సో, ఎవరైనా అలాంటి వీడియోస్ కావాలి అంటే యాక్సెస్ అయ్యి మీరు చూసుకోవచ్చు. బై ద వే వెల్కమ్ టు శివ హెల్త్ కేర్ ఛానల్. అండ్ మనకి ఈరోజు ఇప్పుడు చాలామంది ఏంటంటే డైరెక్ట్‌గా పేషెంట్సే అడుగుతున్నారు. అంటే హోల్ బాడీ స్కాన్ రాయండి. హోల్ బాడీ స్కాన్ తీయించుకుంటాము. అంటే మనకొక చిన్న తలనొప్పొచ్చినా, కడుపులో నొప్పొచ్చినా మొత్తం హోల్ బాడీ అంతా స్కాన్ తీయించుకుంటామంటారు. కానీ ఇక్కడ నిజానికి వాస్తవం ఏంటంటే మన హోల్ బాడీ స్కాన్ అనేది ఉండదు అసల. మనం ఎప్పుడైనా కడుపులో నొప్పొచ్చింది అంటే మీకు పొట్టకి మాత్రమే స్కాన్ చేస్తారు. అట్లానే మీకు తలనొప్పొచ్చింది అంటే తలకి మాత్రమే స్కాన్ తీస్తారు. అంతేగాని మాకు మొత్తం స్కాన్ రాసేయండి అంటారు. అలా అసలు మొత్తానికి మనకి స్కాన్ ఇక్కడే కాదు, ఇండియాలోనే కాదు, ఎక్కడ కూడా మొత్తానికి స్కాన్ లేదు. అండ్ మనకి ఒక్కటే ఒక స్కాన్ ఏంటి అంటే హోల్ బాడీ పెట్ సీటీ అంటాము. అది కూడా కాంట్రాస్ట్ అనేది మనకు ఆ ఇంజెక్షన్ అనేది ఇచ్చి చేస్తారు. అది ఎవరికి చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కడుపులో నొప్పని వెళ్లారు. స్కాన్ చేసిన తర్వాత మీకేమన్నా అబ్నార్మాలిటీ ఉండి అందులో గెడ్డలు గాని ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయని డాక్టర్ గుర్తించి వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడు ఈ హోల్ బాడీ అంటే ఎందుకు డౌట్ అంటే క్యాన్సరా ఏంటి అని నిర్ధారించుకోవడానికి డౌట్ ఉంటే గనక క్యాన్సర్ చూసే డాక్టర్ గారు అంటే మెడికల్ ఆంకాలజిస్ట్ అంటాము. ఆ ఆంకాలజీ డాక్టర్ గారు మీకు ఆ హోల్ బాడీ పెట్ సీటీ అనేది అడ్వైస్ చేస్తారు. అడ్వైస్ చేసి అప్పుడు ఆ స్కాన్ నుంచి మీకింకా అంటే మీకు ఎక్కడైతే డౌట్ ఉందో అక్కడైనా లేకపోతే రిమైనింగ్ పార్ట్స్ అంటే బాడీ అంతా కూడా మీకొచ్చిన క్యాన్సర్ గాని అది స్ప్రెడ్ అయిందా లేదా అని చెప్పి కన్ఫర్మ్ చేసుకోవడానికి మనకి హోల్ బాడీ పెట్ సీటీ అంటాము. అది మనకి 25,000 నుంచి 30,000 దాకా ఉంటుంది. అంతేగాని మనకి డైరెక్ట్‌గా హోల్ బాడీ స్కాన్ అనేది ఎక్కడా లేదు. ఆ స్కాన్ అట్లాంటియి ఏమీ చెయ్యట్లేదు. సో, ఎవరైనా చెప్పినా మీకు హోల్ బాడీ వచ్చేసిద్ది అని చెప్పి చాలామంది తలకి, మెడకి తీయించుకోవడం మేము బాడీ అంతా తీయించేసుకున్నాం అంటారు. అసలు బాడీ అంతా స్కాన్ ఉండదు. అట్లా చెప్పినా కూడా డాక్టర్స్ అందుకే నమ్మరు. సో, హోల్ బాడీ స్కాన్ అనేది పెద్ద మిత్స్. అండ్ మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తుంది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు వీళ్ళు కొంతమంది హోల్ బాడీ స్కాన్ వస్తది అని చెప్పి చెప్తున్నారు. సో, హోల్ బాడీ స్కాన్ అనేది నమ్మొద్దు. అట్లా చెప్పినా కూడా మీకు ఏమైనా స్కాన్ ఉంది అంటే మన హోల్ బాడీ పెట్ సీటీ అది కూడా క్యాన్సర్ నిర్ధారించడానికి అది ఓన్లీ ఆంకాలజీ వాళ్ళు రిఫర్ చేసి మీకు ఆంకాలజీ అంటే క్యాన్సర్ ఏమన్నా మీకు ఉంది అని వాళ్ళకి డౌట్ ఉంటేనే ఆ స్కాన్ చేయిస్తారు. అదర్‌వైజ్ చేయించరు. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.